గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటే అభివృద్ధి చెందిన నియోజకవర్గం అని అనేక మందిలో భావన ఉంటుంది. కానీ నియోజకవర్గంలో అనేక వెనుకబడిన అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలు కూడా ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. తాను గెలిచిన వెంటనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి లక్ష్యంగా చేసుకుని మిగిలిన ప్రాంతాల్లో కూడా మెరుగైన వసతులు కల్పించి గుంటూరు పశ్చిమ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి హామీ ఇచ్చారు. ఆదివారం 43 డివిజన్లో బండ్లమూడి గార్డెన్స్ నుంచి మాధవి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముత్యాలరెడ్డి నగర్, చైతన్యపురి, సుగాలి కాలనీలో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోదరుడు పెమ్మసాని రవితో కలిసి మాధవి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ లో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కూడా సక్రమంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కోరుకుంటారు. పాలకులు దానికి తగ్గట్లు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలని మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వర, జమ్ముల వీరాంజనేయులు, నెల్లూరు సాయికృష్ణ ప్రసాద్, మూల్పూరి పేరయ్య, మట్టిపూడి శివ నారాయణ, శ్రీను, రామినేని ప్రసాద్, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, కనపర్తి శ్రీనివాసు, రావిపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి గట్టిగా మరి మేడం ఎంపీ గారికి ఒక ఓటు, ఎమ్మెల్యే గారికి ఒక ఓటు, 2 ఓట్లు. శ్రీనివాస రండి. ఓకే మేడం.